నమస్తే. నిన్న గణతంత్ర దినోత్సవ వేడుకలో భాగంగా తెలంగాణ భవన్లో ఒక డ్రామా వేసిర్రు. ఆ డ్రామాలో ప్రధానంగా మెస్సీ మెస్సీ అంటూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ చిత్రాన్ని ధరిస్తూ ఒక ఫుట్బాల్ మ్యాచ్ని తలపించే ఒక డ్రామా వేసిర్రు. అది సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ నేతలు అయితే విమర్శిస్తున్నారు. అది ఆటను రేవంత్ రెడ్డిని అవమానపరిచిన విధంగా ఉందంటూ చర్చ జరుగుతుంది. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. తాజా రాజకీయాల మీద కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ ప్రస్తుతం మనతో పాటు టీపీసీ జనరల్ సెక్రటరీ సంగారెడ్డి గారు ఈ మధ్య సోషల్ మీడియాలో వైరల్గా మారినటువంటి పరిస్థితి. సో ప్రధానంగా నిన్న ఫుట్బాల్ మ్యాచ్ మీద ఏం మాట్లాడతారు? అదే చాలామంది కొంత ముఖ్యమంత్రిని ఆటను అవమానపరుస్తూ ఆ డ్రామా ఉందంటూ చర్చ జరుగుతుంది. మీరేమంటారు? నిన్న చూసిన తర్వాత డ్రామారావు అనేవాళ్ళం కదా, అది దాన్ని ఫుల్ఫిల్ చేసిండు. ప్లస్ వచ్చేసి కల్వకుంట్ల ఫ్యామిలీ అనేది ఒక డ్రామా కంపెనీ అనేది క్లారిటీగా అర్థమైంది. నేను అనేది ఏంటంటే, ప్రజాస్వామ్యంలో మీరు నిన్న రేవంత్ రెడ్డి గారు ముఖ చిత్రం పెట్టేసి వాళ్ళందరినీ కొనాలి, రండి 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 అనే విధంగా చేస్తున్నారంటే, నేను ఇవాళ బీఆర్ఎస్ పార్టీని నేను క్వశ్చన్ వేస్తున్నాను, దానికి ఆన్సర్ చెప్పాలి. డ్రామాలు చేశారు కదా, మరి మీరు కాంగ్రెస్ పార్టీ నుంచి 12 మంది ఎమ్మెల్యేలను తీసుకున్నారు. మరి అప్పుడు ఈ డ్రామాలు మీకు గుర్తు రాలేదా? కనీసము మా వాళ్ళు పార్టీ మారలేదు. అక్కడ ప్రజల ప్రయోజనాల కోసము రేవంత్ అన్న కాంగ్రెస్ పథకాలను ఇష్టపడి రేవంత్ అన్న ఆధ్వర్యంలో పనిచేయాలని వీళ్ళు వచ్చారు. ఇక్కడ వీళ్ళకి ఒక విషయం తెలియంది ఏంటంటే, గతంలో అంటే వీళ్ళు వెనక జీవితం చూసుకోవట్లేదు. మరి 12 మందిని తీసుకున్నప్పుడు 12 మందిని తీసుకొని ఇంకొక పెద్ద ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, సబితా ఇంద్రారెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ నుంచే మంత్రి పదవి ఇచ్చిండ్రు. మరి ఇప్పుడు మేము అలా డ్రామాలు చేయాలంటే చేయొచ్చా? అంటే మీ విజ్ఞత ఎట్లా ఉంది? ప్రజాస్వామ్యంలో తెలంగాణ ప్రజలు మీ డ్రామాను చూస్తున్నారు. మీరు ఏదో డ్రామా కంపెనీ లాగా పెట్టేసి మీరు ఏం చేయలేకపోతున్నారు. ఇక రేవంత్ రెడ్డి గారిని ఎదుర్కోలేకపోతున్నారు. డ్రామా లాగా చేశారు. ఆ డ్రామాలో ఎంత కాన్సెప్ట్ అంటే తెలంగాణ ప్రజలు అవమానించిన విధంగా ఉంది. ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత ఉద్యమకారులను ఎంత అవమానించిండ్రు. ఇవాళ ఉద్యమాలను ఆపిన వాళ్ళను, ఉద్యమ ద్రోహులను, హీనులను బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకొని, తలసాని శ్రీనివాసరెడ్డి వాళ్ళ అలాంటి ఎర్రవెల్లి దయాకర్ అలాంటి వాళ్ళని తీసుకొని తెలంగాణ ఉద్యమకారులను వాళ్ళ మీరు ఊపిరి పోసిరా, ప్రాణం పోయేలా చేసిండ్రు. ప్రాణం పోయినా వాళ్ళ కుటుంబాలకు ఏమైనా ఊపిరి పోసిరా, పోయలేదు. ఇలాంటి చరిత్రహీనులను బీఆర్ఎస్ పార్టీలోకి తీసుకున్నారు. మిమ్మల్ని ఏమనాలి? మరి ఇవాళ మీకు అర్థం కాలే. రాజ్యాంగ పాలన కాదు, రాక్షస పాలన నడుస్తుంది అనేది నేను ఆ డ్రామా ద్వారా చెప్తా ఉన్నాడు కేటీఆర్. డ్రామా అనేది వాళ్ళకి అర్థమైంది. వాళ్ళకి ఇప్పుడు ఏం చేయలేకపోతున్నారు. ఫోన్ ట్యాపింగ్ బయటకు వస్తుంది. వాళ్ళు ఇస్తున్న హామీలు నెరవేర్చలేదు. ఇవాళ అధికారంలో లేకపోవడం, అధికారం అనేది అన్నం లాంటిదని గతంలో కూడా చెప్పిన. మీకు ఒక విషయం చెప్తారు, రేవంత్ అన్న నిజంగా ఒక్క పిలుపునిస్తే బీఆర్ఎస్ పార్టీలో ఒక్క ఎమ్మెల్యే కూడా ఉండడు. కానీ ఆయన ఆ మాట చెప్పలేదు. ఎందుకంటే ప్రతిపక్షం చాలా ముఖ్యమని భావించిండు. ప్రతిపక్షం ఉండాలి అన్నాడు. ప్రతిపక్షం లేకుండా చేసింది బీఆర్ఎస్ పార్టీ గతంలో. ఇవాళ కేసీఆర్ గారికి రేవంత్ అన్నకి తేడా అదే. ఇప్పుడు రేవంత్ అన్న గట్టిగా ఒక మాట కరెక్ట్ అదే పని మీద కూర్చుండు అనుకోండి, 100% ఎమ్మెల్యేలు రాష్ట్ర అభివృద్ధి కోసం, నియోజక అభివృద్ధి కోసం రావచ్చు అన్న అనుకుంటే. కానీ ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షము నొక్కేయడం కరెక్ట్ కాదు అని రాజ్యాంగం విలువలు తెలిసిన వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర అభివృద్ధి కోసం ఒక విద్యార్థిలాగా ఇవాళ దేశాలు తిరిగి మన రాష్ట్రం కోసం, అభివృద్ధి కోసం అని తిరుగుతుంటే దాన్ని కూడా వీళ్ళు వక్రీకరిస్తున్నారు. అంటే ప్రజాస్వామ్యంలో రేవంత్ రెడ్డి గారిని కాదు ఇక్కడ మీరు తప్పు పట్టేది, రేవంత్ రెడ్డి గారిని మీరు అవమానించేది తెలంగాణ ప్రజలని. తెలంగాణ ప్రజలు ఓట్లేస్తే గెలిచిన వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. తెలంగాణ ప్రజలు కోరుకుంటే సీఎం అయ్యారు. కాబట్టి ఒక సీఎం అన్నప్పుడు రాష్ట్రానికి మీరు రేవంత్ రెడ్డి గారిని అంటే తెలంగాణ ప్రజలను అన్నట్టే. డ్రామా ద్వారా ముఖ్యమంత్రిని అవమానిస్తున్నారా? డెఫినెట్గా ముఖ్యమంత్రిని. ఇంకొక విషయం, అక్కడున్న ఎమ్మెల్యేలను డబ్బులు ఇచ్చి కొంటాం రండి రండి అన్నారంటే, గత ప్రభుత్వం నేను ఒకటే అడుగుతున్నాను, మరి గత ప్రభుత్వంలో మీరు ఇట్లనే కొన్నారా? చెప్పండి. మరి మీరు గత ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ నుంచి తర్వాత టీడీపీ నుంచి మొత్తం విలీనం చేసుకున్నారు కదా, మరి అట్లనే కొన్నారా వీళ్ళు? దానికి ఆన్సర్ చెప్పాలి. వాళ్ళు కొన్నారు అంటే మరి మేము కూడా ఆలోచిస్తాం. మరి వాళ్ళు కూడా చెప్పాలి కదా సమాధానం. ఫస్ట్ మీరు పార్టీలను మీరు అది చేసి మీరు ప్రతి ఒక్క ఎమ్మెల్యేని బ్లాక్మెయిల్ చేసి పిలుచుకున్నారు, అవునా కదా తమ్మి? మరి వాళ్ళు చేసినప్పుడు అసలు ఆ డ్రామా చూస్తుంటే తెలంగాణ ఉద్యమకారులు కొంతమంది వచ్చి, అన్నా నువ్వు పార్టీ మారకని ఇట్లా అంటున్నారు చూడు, కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి నాకు.
ఇదే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీలో గెలిచిన వాళ్ళు బీఆర్ఎస్లోకి పోయినప్పుడు ఉద్యమకారులు అవమానించే విధంగా కేసీఆర్ని కూడా అడుక్కున్నారు. ఎందుకు వేరే పార్టీలోకి వెళ్ళి తీసుకుంటున్నారు? ఉద్యమకారులు మేము ఉన్నాం కదా, మీకు అండగా ఉన్నాం కదా, సంపూర్ణ మెజార్టీ ఇచ్చినాం కదా, ఎందుకు మీరు టీడీపీలో నుంచి కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఎందుకు తీసుకుంటున్నారని ఇదే ప్రజాస్వామ్యంలో ఉద్యమకారులు అడిగినారు. ఉద్యమకారులను ఒక్క ఉద్యమకారులను మీరు తీసుకురండి. ఇవాళ కోదండరామ్ గారు లేకపోతే తెలంగాణ ఉద్యమం అనేది ముందుకు పోయేది కాదు. అందరం కలిసి తెచ్చుకున్నాం. కోదండరామ్ గారిని మీరు ఎక్కడ పెట్టారు? ఎగ్జాంపుల్ చెప్తున్నా నేను. విద్యార్థులు లేకపోతే ఇంత తెలంగాణ రాష్ట్రం ఉధృతంగా ముందుకెళ్ళేదా? విద్యార్థులే బలిదానాలు అయ్యారు. వాళ్ళ కుటుంబాలని చాలా ఇబ్బంది పాలు చేశారు. వాళ్ళ పిల్లలను పొడగొట్టుకున్నారు. కుటుంబాలు విచ్ఛిన్నమైపోయినాయి. ఇవన్నీ ఆలోచించకుండా మొన్న ఫోన్ ట్యాపింగ్ విషయం తెలిసేసరికి మీరు ట్యాపింగ్ కూడా సంతోష్కు నోటీసులు అంతా కక్షపూరితమైన రాజకీయాలు ఏదో డైవర్ట్ చేయడానికి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నా అనేది చర్చ జరుగుతున్నది. ఇప్పుడు తమ్మి మేమన్నది కాదు, సొంతం కేసీఆర్ బిడ్డ కవితనే అంటుంది. మేమన్నామా? మేము అదే చెప్తున్నాం. సొంతం నా భర్త ఫోనే ట్యాప్ చేసిర్రు అంటారు. మరి కవిత గారు అన్న మాటకి కేటీఆర్ గారు కేసీఆర్ గారు సమాధానం చెప్పాలి. మేము చెప్పక్కర్లేదు. ఎందుకంటే వాళ్ళ కుటుంబ సభ్యురాలు 20 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ పార్టీ కోసం పనిచేసింది. మరి ఆ బిడ్డనే చెప్పిన తర్వాత మరి ఇక బయట వాళ్ళ మాటలు ప్రజలు నమ్ముతారా? సీరియస్నెస్ లేదు ఈ ఫోన్ ట్యాపింగ్లో. ఇదంతా డైలీ సీరియల్ లెక్క. కేవలం మున్సిపల్ ఎన్నికల్ని ప్రజల్ని తప్పుదో వట్టి ఎన్నికని చెప్తున్నారు. కోర్టును వీళ్ళు అవహేళన చేస్తున్నారు. ఏసీపీని కానివ్వండి, ఇక్కడ ప్రతి ఒక్కరిని కూడా అవహేళన చేస్తున్నారు. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. కోర్టులను డిపార్ట్మెంట్ని ఎందుకు అవహేళన చేస్తున్నారు? ఇదేమన్నా తెలంగాణ ఉద్యమము అంటే తెలంగాణ ఉద్యమములా మేమే కీలక పాత్ర పోషించినమని అంటున్నారా? కీలక పాత్ర పోషించినా కూడా అట్ ద సేమ్ టైం తెలంగాణ ఉద్యమకారులను తెలంగాణ ప్రజలను అవమానిస్తున్నారు. ఆ డ్రామా పెట్టుకున్నంత మాత్రాన తెలంగాణ ప్రజలు నాకైతే నిన్న ఆ డ్రామా నుంచి తెలిసింది ఏంటంటే అక్కడున్న ఎమ్మెల్యేలని ఇంకొక స్పీకర్ గారిని స్పీకర్ అదెంత తప్పు. ఒక స్పీకర్ గారిని అవమానించిన బీఆర్ఎస్ పార్టీ ఈ డ్రామా వాళ్ళకి డెఫినెట్గా పోలీస్ డిపార్ట్మెంట్ చర్యలు తీసుకోవాలి. అంటే వాళ్ళు ఏం చేశారు? బొమ్మలు పెట్టుకున్నారు. పోచారంగా అట్లా పేర్లు పెట్టి పిలుస్తూ డ్రామా చేయడం వేరు. మీరేమైనా మరి సుమోటోగా కేసు తీసుకోవడమో దీని మీద కంప్లైంట్ ఇవ్వడం చేస్తారా? డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ పెద్దలు చూస్తూనే ఉన్నా, నిన్ననే పెట్టిండ్రు కదా. ఇది కరెక్ట్ కాదు. ప్రజాస్వామ్యంలో ప్రజా సమస్యలపై పోరాడాలి. మనం 5 సంవత్సరాలు ప్రజలు మాకు అవకాశం ఇచ్చిండ్రు. మేము మంచిగా చేయకపోతే మీకే అవకాశం ఇస్తారు. అలా అభివృద్ధిలో ముందుకెళ్దాం. కానీ మీ ఇష్టం వచ్చినట్టు డ్రామాలు ఆడుకుంటూ ఎలికి చేష్టలు మీరు నవ్వడం ఏం నవ్వడం? అది వెనుక కూర్చొని అంటే 2 నిమిషాల తెలంగాణ ప్రజలను అవమానించిండ్రు. ఇలా వచ్చి వాళ్ళ కాళ్ళు మొక్కుతున్నారు పార్టీ మారొద్దని. మరి అప్పుడు పార్టీ మారిన ఎమ్మెల్యేలు మరి మీ దాంట్లో ఎందుకు పెట్టుకున్నారు? అది మరి దానికి సమాధానం చెప్పాలి. తెలంగాణ ప్రజలారా మీరు ఒక్కసారి ఆలోచించండి. నేను ఎందుకు చెప్తున్నానంటే తెలంగాణ ఉద్యమంలో మేము కూడా పాల్గొన్నాం. తెలంగాణ కోసం ఎంత కష్టపడ్డామో మహిళలు కూడా పెద్ద ఎత్తున ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, టీడీపీ అందరం కలిసి తెచ్చుకున్న తెలంగాణని వచ్చిన తర్వాత ఇవాళ అవమానిస్తున్నారంటే ప్రజాస్వామ్యంలో మీరు ఆలోచించండి. మన రాష్ట్రం ఎక్కడ పోతుంది? మన రాష్ట్రాన్ని ఎట్లా తప్పుదోవ పట్టిస్తున్నారు? ఇవాళ రేవంత్ రెడ్డి గారు 2 సంవత్సరాలలో చాలా చక్కగా పనిచేస్తున్నారు. ఒకవేళ ఇంకా పని చేయలేదనుకోండి, కాంగ్రెస్ పార్టీని పక్కన పెడతారు కదా, మీకే అవకాశం. అంటే అప్పటి వరకు కూడా ఓపిక లేదా? 10 సంవత్సరాల అధికారం మదంతోని ఈరోజు అధికారం లేదని చెప్పి మీ ఇష్టం వచ్చినట్టు డ్రామాలు ఆ డ్రామాలు చేయించిండ్రేమో మీరు ముందలుండి. కానీ ఎంత పెద్ద ఎత్తున వెనక సైడ్ ఎట్లా మాట్లాడుకున్నారో తెలుసుకోండి. సొంతం బిడ్డకి అన్యాయం చేసి ఒక బిడ్డకి కన్నిటికి బిడ్డ కూడా చెప్తుంది కదా, గుంపు మేస్త్రి గుంటనాక ఇద్దరు కలిసి సింగరేణి కార్మికులను ఇబ్బంది పెడుతున్నారు, కాంట్రాక్టర్లను కాపాడుతున్నారు అని చెప్తుంది కదా. మరి నేను అదే చెప్తున్నా తమ్మి. మీ చెల్లె డ్రామారావు అన్నకి ఒకటే చెప్తున్నా, కేటీఆర్ అన్న కవితక్కకి ఏం సమాధానం చెప్తావనా? కవితక్కకు సమాధానం చెప్పకుండా నువ్వెందుకు దాట వేస్తున్నావు? ఎందుకు ముందు వరుసలో కూర్చొని అవహేళన చేస్తున్నావు? రేవంత్ రెడ్డి గారిని మీరు ఎంత అవమానిస్తే తెలంగాణ ప్రజల గుండెలో చచ్చుకొని పోతాడు మీరు అనుకుంటున్నారు. మీరు పైచాచిక ఆనందం పొందుతున్నారు రేవంత్ రెడ్డి అన్న నిర్వీర్యం చేయాలని. రేవంత్ రెడ్డి అన్న నిర్వీర్యం కాదు. గతంలో కూడా ఇట్లనే చేసిరు. ఓటు నోటు కేసులో కూడా ఇట్లనే చేసి ఒక డ్రామా చేసి క్రియేట్ చేసిండ్రు. అది పక్కదారి పట్టించారు. మీ డ్రామాలు చూస్తుంటే ఇప్పుడు అర్థమైంది. ఫోన్ ట్యాపింగ్ చేసిన వాళ్ళు రేవంత్ రెడ్డి గారిని మీరే చేసిండ్రు. ఆ పని రేవంత్ రెడ్డి గారు చేయలేదు. ప్రజాస్వామ్యంలో మా కోర్టు మీద నమ్మకం ఉంది కంటే మేము కోర్టు ద్వారా వెళ్తున్నాం. కల్వకుంట్ల కవిత కామెంట్ మీద ఏమని చెప్తారా? పీసీసీ చీఫ్
కవిత మా పార్టీలో వచ్చిన చేర్చుకోమంటే ఆమె ఆల్టర్నేట్గా పీసీసీకే ఆఫర్ ఇస్తున్నది. మా జాగ్రత్తలో చేరండి, జాతీయ స్థాయిలో కన్వీనర్ పోస్ట్ ఇస్తాం, భవిష్యత్తులో మేమే అధికారంలోకి వస్తా అంటున్నారు. ఏం చెప్తారు మీ పీసీసీ మీద చేసిన కామెంట్కు? ఒకటి, పీసీసీ గారు వాస్తవంగా అన్ని కరెక్ట్ చెప్తారు. ఒక పీసీసీ స్థాయిలో ఉన్నప్పుడు తెలంగాణ ప్రజలని దృష్టిలో పెట్టుకొని మాట్లాడతారు. కవిత అవసరం ఇక్కడ లేదు అని క్లియర్గా చెప్పాడు గతంలో. చెప్పినా కూడా ఆమె ప్రతిసారి కాంగ్రెస్ పార్టీ గురించి విమర్శించడం ద్వారా గట్టిగా కౌంటర్ ఇచ్చాడు. ఆమె అవసరం ఏముంది మాకు? ఇక్కడ ఎంతోమంది మహిళలం ఉన్నాం. ఒక లిక్కర్ స్కామ్లో ఉండి తెలంగాణ ఉద్యమకారులకు చూడు కాదు, ఆమెనే మీ పీసీసీని ఆమె పార్టీలో జాగ్రత్తలోకి రమ్మంటుంది కదా. ఒకటి చెప్పనా, ఆమెకే దిక్కు లేదు. ఆమెకే దిక్కు లేదు. పీసీసీ గారిని ఆహ్వానిస్తుందా? అసలు ఆమె పార్టీ ఏందో తెలియదు, ఆమె స్టాండ్ ఏందో తెలియదు, ఏం తెలియని వ్యక్తి ఈరోజు పీసీసీ గారిని అంటే హాస్యపదంగా ఉంది. దాన్ని విమర్శించడానికి కూడా లేదు. నేను అనేది ఏందో ఒక స్థాయి ఉండాలి, ఒక స్థాయి పట్టి మనం మాట్లాడాలి. ఎందుకంటే మీరు పార్టీ పెట్టబోతున్నారు కదా, ఇలా మీరు మాట్లాడేటప్పుడు ప్రజలలో అవహేళన కావద్దు. మీరు ఒక మహిళగా చెప్తున్నా నేను, మా పీసీసీ గారి గురించి మీరు మాట్లాడడము అందరు నవ్వుకుంటున్నారు. మీ పార్టీ పెట్టలేదు ఇంకా, అప్పుడే పీసీసీ గారికి మీరు ఆఫర్ ఇవ్వడం ఇది పెద్ద జోకా కాదా చెప్పండి? అలా మాట్లాడకండి. మీ వ్యక్తిత్వము మీరు కొన్ని మార్చుకోవాలి. మార్చుకున్నప్పుడే ప్రజాస్వామ్యంలో మీరు ఎప్పుడైతే ముందుకెళ్ళి ఒక మంచి స్టాండ్ తీసుకుంటే మీ పార్టీ గురించి ఎవరైనా ఆలోచిస్తారు. కానీ మీరు పార్టీ పెట్టక ముందుకే పీసీసీ ప్రెసిడెంట్ గారి మీద మీరు మా దాంట్లోకి రండి అంటే, పీసీసీ గారు 30 సంవత్సరాలు ఒక 35 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీకి నిరంతరం కృషి చేసిండు. ఇలా పీసీసీ ఊరికే రాలేదు ఆయనకి. ఇవాళ విద్యార్థి దశ నుంచి ఎంతో అహర్నిశలు పనిచేసిరు. స్వార్థాల కోసం పార్టీలు మారాలి ఆయన. ఏ రోజు విద్యార్థి దశ నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉండి వర్కింగ్ ప్రెసిడెంట్గా, ఎమ్మెల్సీగా, పీసీసీ ప్రెసిడెంట్గా వచ్చిరు. కష్టపడి పైకి వచ్చిండ్రు. వాళ్ళ తండ్రి పేరు చెప్పుకోవాలి ఆయన, వాళ్ళ కుటుంబం పేరు చెప్పుకొని రాలే. విద్యార్థి దశ నుంచి గాంధీభవన్ని ఒక దేవాలయంలాగా భావించి చిన్న పదవి నుంచి ఈ స్థాయికి వచ్చిండ్రు. అలాంటి వ్యక్తికి మీరు సవాలు విసురుతున్నారంటే ఆకాశం మీద ఉంస్తే మన మీదనే పడుతుంది. కాబట్టి నేను పీసీసీ గారి తరపున మేము ఒక జనరల్ సెక్రటరీగా ఇక్కడి నుంచి మీరు అలా మాట్లాడేటప్పుడు మీరు కొంచెం చూసుకొని మాట్లాడాలి. కవిత గారు, మీరు ఎలాగో పార్టీ పెట్టుకోండి, మీకు రాజ్యాంగం కల్పించింది, ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చు. పెద్ద పెద్ద వాళ్ళు కాలగర్భంలో కలిసిపోయినరు. చూద్దాం మీ ఎజెండా ఏంది, అసలు మీరు ఏం చేయబోతున్నారు అనేది ప్రజలు నిర్ణయిస్తారు. ఫైనల్గా అయితే ఈ డ్రామా మీద, ముఖ్యమంత్రి గారిని అవమానపరిచిన ఈ ఆట మీద, ఈ డ్రామా మీద మీరు ఏమైనా స్టాండ్ తీసుకోబోతురా? కేసు ఫైల్ చేయడమా, మీ పార్టీ నేతలతో మాట్లాడడమా, ఏదైనా స్టాండ్ తీసుకోబోతుందా సంధ్యారెడ్డి? డెఫినెట్గా ఆలోచిస్తున్నారు, పెద్దలు ఆలోచిస్తున్నారు, మేము కూడా ఆలోచిస్తున్నాము. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారితో పాటు ఉద్యమకారులను అవమానించిండ్రు. అక్కడ మీరు చూసారా, కాళ్ళు పట్టుకుంటున్నారు. అంటే ఆ కాళ్ళు పట్టుకునేటోళ్ళు ఉద్యమకారులే కదా. ఇప్పుడు తెలంగాణ నుంచి కాంగ్రెస్ పార్టీని గెలిపించిండ్రు. అప్పుడు సబితా ఇంద్రారెడ్డి గారి ప్లేస్లో తీగల కృష్ణారెడ్డి గారే ఉన్నారు. ఆయనను ఓడించి కాంగ్రెస్ పార్టీ నుంచి సబితా ఇంద్రారెడ్డిని గెలిపించినప్పుడు నువ్వు పార్టీ మారకమ్మా, నీకు దండం పెడతాము అని నిజంగా కూడా అక్కడ ఉన్న తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ ఓటర్స్ ఆమెను అడుక్కున్నారు. మీరెంత నాకు ఓటేసిరు పోరు, మీరు నాకు పదవే ముఖ్యమా అని చెప్పి పార్టీ మారిన వ్యక్తి సబితా ఇంద్రారెడ్డి గారు. ఇవాళ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఏముంది, వీళ్ళందరూ తెలంగాణ ద్రోహులు కదా. తెలంగాణ కోసం కొట్లాడిన వీళ్ళ కంట్రిబ్యూషన్ ఏముంది? వీళ్ళు కూడా మాట్లాడుతున్నారు ఈరోజు. కాబట్టి నేను ఒకటి అనేది ఏంటంటే, మీరు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతుంది సంధ్యారెడ్డి. దాని కింద మీరు కామెంట్లు పెట్టుకుంటారా, ఏం పెట్టుకుంటారని కాదు. 100% కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ప్రజలు అవకాశం ఇచ్చిరు. ఇంకా ఈ 3 సంవత్సరాలు అభివృద్ధి దశలో నడుస్తాము. మీరు సలహాలు సూచనలు ఇవ్వండి. ఎందుకు అంటే నిన్న చేసిన 5-10 నిమిషాల డ్రామా చాలామంది మనోభావాలు దెబ్బతిన్నాయి. ఇక్కడ ఎమ్మెల్యేలు కానివ్వండి, ఇక్కడ స్పీకర్, ఒక దళిత స్పీకర్ని మీరు అవమానించిండ్రు. ఇంకొక మాట అన్నారు, రాహుల్ గాంధీ గారిని ఏ రకంగా అవమానించారు? నేను ఒకటే ఇలా కల్వకుంట్ల ఫ్యామిలీకి ఒకటే నేను సవాల్ విసురుతున్నా. ఆ రోజు మీరు ఢిల్లీ పోయేసి సోనియమ్మ కాళ్ళ మీద ఎందుకు పడ్డారు? టీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తాను ఎట్లా చెప్పొచ్చిండ్రు? మళ్ళా తల నరుక్కుంటా నేను మాట తప్పను అని దళితుని సీఎం చేస్తాను ఎట్లా అన్నారు? ఇన్ని తప్పులు చేసిన మీరు ఈ డ్రామాను చూసుకుంటూ పైచాచికి ఆనందం పొందుతున్నారంటే ప్రజాస్వామ్యంలో ప్రజలకు తెలవాల్సిన అవసరం ఉంది. సరే, మేము ఇచ్చిన హామీలు నెరవేర్చమా, మేము ఏం చేస్తామనేది మీరు వెయిట్ చేయాలి. మీరు వెయిట్ చేయకముందుకే రాహుల్ గాంధీ గారిని కూడా మీరు ఇష్టం వచ్చినట్టుగా ఆడుకున్నారు. రాహుల్ గాంధీ గారిని మాట్లాడేంత స్థాయి కేటీఆర్ గారిదా చెప్పండి?
మీరు ఈ యొక్క రాష్ట్ర కల్వకుట్ల చంద్రశేఖరరావు గారు లేకపోతే మీరు ఎక్కడున్నారు రామారావు గారు? అది మీరు ఆలోచించండి. ఇవాళ సోనియా గాంధీ గారి కుటుంబం త్యాగమూర్తి. ఇవాళ రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలంటే ఎప్పుడూ అయ్యేవాళ్ళు. ఇవాళ మల్లికార్జున ఖర్గే గారికి ఎందుకు అధ్యక్షుడికి ఇచ్చిండ్రు? ఎప్పుడు కూడా వాళ్ళు పదవుల కోసం పార్టీల కోసం ఎప్పుడు కూడా పార్టీ కోసం పనిచేసిండ్రు, దేశ ప్రజల కోసం సేవ చేసిండ్రు. అక్కడ రాహుల్ గాంధీ గారిని సోనియమ్మ తెలంగాణ ఇచ్చిన దేవతని అవమానించారు, ఇక్కడ ఎమ్మెల్యేలను అవమానించారు, స్పీకర్ని అవమానించారు, ఉద్యమకారులను అవమానించారు, ఒక రాష్ట్ర సీఎంని అవమానించారు. ఆ డ్రామా వల్ల కేవలం పైచాచిక ఆనందం పొందిరు. అది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం. డెఫినెట్గా దీని మీద చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉంది. ఎందుకు అనంటే ప్రజాస్వామ్యం ఇది కరెక్ట్ కాదు. ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? క్షమాపణ కేటీఆర్ నుంచి ఆ డ్రామా ప్లే చేసి నుంచి క్షమాపణ ఎక్స్పెక్ట్ చేస్తారా, లేకపోతే ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? స్పీకర్ గారిని కానివ్వండి, రాష్ట్ర సీఎం గారిని కానివ్వండి, అక్కడ పార్టీ మారిన ఎమ్మెల్యేలను కానివ్వండి, పార్టీ మారిన ఎమ్మెల్యేలను స్పీకర్ గారిని అడగమని మేము గతంలో చెప్పినాం. వివరణ వాళ్ళు ఎందుకు మారిండ్రు వివరణ అనేది స్పీకర్ గారు అడుగుతారు, ఇక్కడ ఎమ్మెల్యే గారి సమాధానం చెప్తారు. ఇక్కడ రాష్ట్ర సీఎంకు రాహుల్ గాంధీ గారికి ఏం సంబంధం ఉంది? తమ్మి ఒక మాట చెప్పండి. మరి మీరు గతంలో చేసిండ్రు కదా, అది మీది కరెక్టా అనేది మీరు చెప్పాలి. చెప్పే సమాధానం చెప్పేంతవరకు మేము అస్సలు కూడా మేము ఒకటే ఇవాళ మీకు ఒకటే చెప్తున్నాం, మిమ్మల్ని మాత్రం వదిలే ప్రసక్తి లేదు. మీరు ఇట్లాగే డ్రామాలు చేసుకుంటూ ఇట్లాగే వెళ్ళిండ్రు అనుకోండి, గతంలో మీరు చేసిన పాలన ఏంది, గతంలో మీరు పక్క పార్టీల నుంచి చేర్చుకొని ప్రతిపక్షం లేకుండా మొత్తం ఏ టు జెడ్గా మొత్తం నేనే అనుకోరు. అందుకే విర్రవీగొద్దు. ప్రజాస్వామ్యంలో ప్రజలు చాలా తెలివైన, ప్రజల తీర్పే అంతిమ తీర్పు. మీరు అనుకుంటున్నారు కానీ ఏ పార్టీ అయినా ఏదైనా ప్రజాస్వామ్యం దేవాలయం లాంటిది. వాళ్ళ తీర్పే అంతిమ తీర్పు. రైట్. ఇది మొత్తం మీద ఒక 5 నిమిషాల డ్రామాతో ముఖ్యమంత్రిని, స్పీకర్ను, ఎమ్మెల్యేలను, ఉద్యమకారులను అవమానించినటువంటి బీఆర్ఎస్ పార్టీ మేము చూస్తూ ఊరుకోమంటూ సంధ్యారెడ్డి సవాల్ అయితే విసిరినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. చూద్దాం దీని మీద బీఆర్ఎస్ పార్టీ ఎట్లా స్పందిస్తుంది, మరి కాంగ్రెస్ పార్టీ ఏదైనా స్టాండ్ తీసుకుంటుందా లేదనేది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్, గాంధీ భవన్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.